ప్రేక్షకులకు నమస్కారం అండి. లివర్ ప్రాబ్లం గురించి నేను చక్కగా వివరిస్తాను. ఇందులో కొన్ని చిన్న చిన్న మందులు కూడా చెప్తాను. నేను చెప్పే మూలికలు సాధారణంగా దొరుకుతాయి. అనేక చోట్ల దొరుకుతాయి. చాలా తేలిగ్గా దొరుకుతాయి. ఆ మూలికల్ని గుర్తించే వాళ్ళు కూడా పల్లెటూరుల్లో ఎక్కువే ఉంటారు. ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయిందండి ఇప్పుడు. 100కి ఒక 60-70 మందికి ఉంటుందేమో ఈ ఫ్యాటీ లివర్ అనేది. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు అంటే మనం 2 సార్లు తినవలసిన ఆహారం 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు అంటే అన్ని సార్లు మేమెక్కడ తింటామని అడగొచ్చు. టీలు, కాఫీలు, ఫ్రూట్ జ్యూసులు, కూల్ డ్రింక్లు ఇవన్నీ కూడా ఆహారం కింద వస్తాయి కదా! అందులో ఎంతో కొంత షుగర్ కానీ, అదే గ్లూకోజ్, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏవో ఒకటి ఉంటాయి కదండి. అవన్నీ కూడా ఆహారం కిందే వస్తాయి కదా. మార్నింగ్ లేస్తున్నాం, బ్రేక్ఫాస్టు, లంచ్, మళ్ళీ డిన్నర్కి లంచ్కి మధ్యన స్నాక్స్, డిన్నరు, పడుకున్నప్పుడు మళ్ళీ ఫ్రూటో లేకపోతే ఇంకోటో మన శరీరాన్ని ఎంతసేపు ఖాళీగా ఉంచుతున్నాం? మింగట్లేదు కదా. 2 సార్లు తినేది ఏంటి? లివర్కి రెస్ట్ ఇవ్వట్లేదు కదా, తింటానే ఉంటున్నాం. లివరే కదా మొట్టమొదటి అరిగించవలసిన ఆర్గాన్, ఓన్లీ లివర్. మీరు తిన్న ఆహారాన్ని అన్నిటిని. దాని తర్వాత అది చేయవలసిన ప్రాసెస్ అంతా చేసి మిగిలిన అవయవాలకు పంపితే దేని ప్రాసెస్ అది చేస్తుంది. కానీ ఫస్ట్ ఆర్గాన్ ఏదండి? లివర్. దాన్ని మనం ఎక్కువ శ్రమ పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందండి. ఎక్కువ శ్రమ పెట్టడం వల్ల, అలాగే మన ఆహారంలో ఉన్న కెమికల్స్, భయంకరమైన పురుగు మందులు, ఎరువులు వాడుతున్నాం మనం. ఈ కెమికల్స్ వల్ల కూడా ఏమవుతుందంటే మన లివర్ లోపల, నరాల లోపల ఉన్న కోటింగు, లివర్కి ఆహారం వెళ్ళే దాని మీద కోటింగు, నాళాల మీద ఇవన్నీ పోవడం వల్ల ఈ టాక్సిన్స్ కూడా ఆ లివర్లోకి వెళ్ళి తను ఫిల్టర్ చేయలేని స్థితికి ఆ టాక్సిన్స్, విషాలు అనేవి చేరడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ చేయలేనప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఉంచేసుకుంటుంది లోపల. ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది, దాని సైజు పెరుగుతుంది. ఆ సైజు ఎప్పుడైతే పెరిగిందో దాన్ని మనం ఫ్యాటీ లివర్ అని పేరు పెడుతున్నాం. ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలా ఉంటాయండి. 3 దాటితే ఏమవుతుందంటే సిర్రోసిస్లోకి వెళ్ళడం మొదలవుతుంది. లివర్ సిర్రోసిస్ అంటాం. లివర్ సిర్రోసిస్ అంటే గట్టిపడిపోతుంది అన్నమాట పూర్తిగా. గట్టిపడిపోయినప్పుడు ఏమవుతుంది, తను చేసే పని తగ్గిపోవటం వస్తుంది. ఎప్పుడైతే లివర్ తను చేసే పని తగ్గించుకోవటం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా అనేక రకాలైన విషాలు మీ బాడీలో, మీ రక్తంలో కలిసిపోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ రక్తంలో ఈ టాక్సిన్స్, విషాలన్నీ కలిసిపోయి రక్తం చిక్కబడిపోయి ఫిల్టర్ చేయలేని స్థితికి వచ్చిందో స్ప్లీన్ అంటే మీ రిజర్వాయర్, బాడీలో రక్తాన్ని నిల్వ చేసే ఒక అవయవం అన్నమాట. దాంట్లోకి ఇవన్నీ చేరటంలో తోటి ఏమవుతుంది, స్ప్లీన్ ఇబ్బంది పడడం మొదలుపెడుతుంది. మనం కడుపులో బల్ల పెరిగింది, పట్టుబ్బింది అంటాం చూసారా, అది స్ప్లీను, లివర్ కూడా. అప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫిల్టర్ చేయలేనప్పుడు ఈ 2 అవయవాలు, కిడ్నీ కూడా ఇబ్బంది పడటం మొదలుపెడతాం. ఇవన్నీ లింక్ అనమాట. ఎప్పుడైతే ఈ 3 అవయవాలు పర్ఫెక్ట్గా లేవో హార్ట్కి స్టార్ట్ అవుతుంది. రక్తం చిక్కబడిపోయింది కదా, రక్తంలో విషాలు చేరిపోతున్నాయి కదా, వాటర్ క్వాంటిటీ పెరిగిపోతుంది కదా, అవన్నీ ఫిల్టర్ చేయాలంటే హార్ట్ ఇబ్బంది పడుతుంది. ఇలాగా ఇదంతా లింక్ అనమాట. మనం ఏంటి, ఓన్లీ లివరే కదా అనుకుంటాం. కాదు, లివర్కి ఒక అద్భుతమైన రికవరీ కెపాసిటీ ఉంటుందండి. పూర్వం ఏం చేసేవారు, మనకి పసిరికలు అనేవాళ్ళు, కామెర్లు అంటాం. దాన్నే అనేక మోడర్న్ పేర్లతో పిలుస్తున్నారు అనుకోండి. ఈ బల్ల పెరిగింది అంటే ఏంటంటే సిరోసిస్లోకి వెళ్ళిపోయినట్లు లెక్క అనమాట. అంటే స్ప్లీను, ఏదైతే మనం ప్లేహం అంటాం, యకృత్తు, ప్లేహం అంటారు వాటిని, లివర్ని, స్ప్లీన్ని. అర్థమైంది కదండి. ఈ బల్ల పెరిగింది అంటే ఏంటి, అది గట్టిపడిపోయి పెద్దదైపోవడం వల్ల ఈ రక్తం అతిగా చిక్కబడిపోవడం వల్ల విషతుల్యం అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, పొట్ట నిండా నీరు చేరిపోవడం, మన కాళ్ళల్లోకి నీరు చేరిపోవడం, ఇలా నొక్కితే సొట్టపడి బయటికి రాదు. రానప్పుడు ఏంటంటే మీరు లివరు, కిడ్నీ, హార్ట్ 3 టెస్టులు చేయించుకోవడం మంచిది. చేయించుకోకపోతే మీరు పర్వాలేదులే, ఏదో బస్సులో ప్రయాణించి వచ్చాను, ఎక్కువసేపు కూర్చున్నాను కాబట్టి ఇలా ఉంది, అలా అశ్రద్ధ చేయొద్దండి. ఓన్లీ టెస్ట్లే కదా, ఒకసారి చేయించుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు వైద్యం చేయించుకుంటే తేలిగ్గా ఉంటుందన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ పెరిగిపోయి సిర్రోసిస్లోకి వెళ్ళిపోతుందండి. సిర్రోసిస్లోకి వెళ్తే చాలా ప్రమాదం అనమాట. అది మళ్ళీ మెత్తపడడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్, ఇంకా రెడ్ లైన్లోకి వెళ్ళిపోయింది అన్నమాట 4th వార్నింగ్ అంటే. అప్పుడు వెనక్కి రావడం అనేది చాలా టైం పడుతుందండి. అలాగే కామెర్లు,
ఈ కామెర్లలో కూడా అనేక రకాలు ఉంటాయండి. తెల్ల కామెర్లు, పసుపు కామెర్లు, ఎర్ర కామెర్లు, నల్ల కామెర్లు ఇలాగ రకరకాలు. ఒక రకం కాదనమాట అది. వీళ్ళకి ఎక్కువగా పసుపు కామెర్లు వస్తూ ఉంటాయి. కళ్ళు పచ్చబడిన, శరీరం పసుపు రంగుగా మారిన, ఆకలి తగ్గిపోయిన కామెర్లు అని అర్థం చేసుకోవాలి. ఈ కామెర్లని కనుక మీరు మంచి మెడిసిన్ వాడుకోకుండా మీరు అశ్రద్ధ చేసినట్టయితే ఇది పెరిగి ఏమవుతుందంటే, కామెర్లు అనేది స్టార్ట్ అయిందంటే అప్పటికే మీ లివర్ 70% ఇబ్బంది పడుతుందని లెక్క. ఎందుకు అంటే 20-30% లివర్ పనిచేసినా, కిడ్నీ పనిచేసినా మీ రీడింగ్స్లో తేడా రాదు. మోర్ దాన్ 70% ఇబ్బంది పడతా ఉంటేనే రీడింగ్లో తేడా వస్తుంది. అప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే 70 పాళ్ళు అప్పుడే మీ లివర్ పనిచేయడం మానేసింది. 30% అంటే 30 పాళ్ళే, 100 పాళ్ళలో 70 పనిచేయటం మానేసి 30 పనిచేస్తున్నాయి. 30% పనిచేస్తుంది. అప్పుడు ఆ 30 కూడా తగ్గిపోయినప్పుడే మీకు రీడింగ్లో ప్రాబ్లం వస్తుంది. అంటే మీ ఇబ్బంది ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది, అర్థమైంది కదా మీరు. అందుకోసమే పూర్వం ఏం చేసేవారంటే, కామెర్లు వచ్చిన వాళ్ళకి 2-3 నెలలు, 6 నెలలు, 2 నెలలు ఇలా పచ్చిం చేయించేవారు. ఓన్లీ మజ్జిగ అన్నం, ఓన్లీ చారు అన్నం, లేకపోతే కొంచెం చారు, కొంత మజ్జిగ అన్నం ఇలాగ. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, అన్ని విషతుల్యమైన ఆహారం తింటున్నాం. ప్లస్ హై ప్రోటీన్ అనేది పొరపాటును కూడా తినకూడదు. బలమైన ఆహారం. లివర్కి రెస్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, తేలిగ్గా అరిగిపోయి ఆహారం వాడాలి. తేలిగ్గా అరిగిపోయే ఆహారం అంటే ఏంటి, బార్లీ, రైసు ఇలాంటివి. అవి కూడా వేయించాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి దాన్ని చక్కగా పౌడర్ కొట్టుకుని నూకగా చేసుకుని ఒక ఉప్మా లాంటిది, ఒక జావ లాంటిది, ఎక్కువ మజ్జిగ కలుపుకుని, లేకపోతే చారుతోటి మీ శరీర తత్వాన్ని బట్టి ఇలాంటి ఆహారం తీసుకోండి. అది కూడా 2 సార్లే తీసుకోవాలని ఏం లేదు. మీరు ఆకలైనప్పుడల్లా కాస్త కాస్త తీసుకోండి. కడుపు నిండా స్టమక్ ఫుల్లు ఎప్పుడూ తినకూడదు. లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీకు మినిమం 50% ఖాళీ ఉండాలి. 50% ఆహారం, 25% నీరు, మిగిలిన 25% ఖాళీగా ఉండాలి. ఆ విధమైన ఆహార నియమం అనేది మీరు పాటిస్తే, లివర్కి ఎక్కువ సమయం రెస్ట్ ఇస్తే, ఎందుకు మీరు వేపించడం వల్ల ఒకసారి కుక్ అయిపోయినట్టే, హాఫ్ కుక్. మళ్ళీ దాన్ని పౌడర్ చేసి వేడి నీళ్ళలో, ఉడికి నీళ్ళలో ఉడకబెట్టేటప్పుడు పూర్తిగా కుక్ అయిపోతుంది. చిన్న పార్టికల్స్గా అది ఇడిపోవడం వల్ల మీరు తీసుకోగానే మీ బాడీ అబ్జర్వ్ చేసుకుని చక్కగా అరిగిపోయి లివర్కి ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా విశ్రాంతిలో ఉండటం వల్ల వెంటనే రికవరీ వస్తుంది. ఈ విధమైన ఆహార నియమం పాటించాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ జావా ఇటువంటివి తాగితే నీరసం వచ్చేస్తుంది, లేకపోతే మాకు ప్రోటీన్ సరిపోవట్లేదని ప్రోటీన్ తినటం మొదలు పెడతారు. కోడిగుడ్డు వైట్ అని రకరకాల ప్రోటీన్స్ తినడం పెట్టినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ లివర్ కష్టపడుతుంది, అలసిపోతుంది. అలసిపోయి తను కొలాప్స్ అయిపోతే కనుక చాలా ప్రమాదం అనమాట. అందుకు దానికి రికవరీ కెపాసిటీ అద్భుతంగా ఉంటుంది కాబట్టి దానికి ఆ సమయం ఇవ్వాలి. మనం సమయం ఇచ్చినప్పుడు అది దాని అంతటా రికవరీ అవుతుంది. అదేవిధంగా మనకి పల్లెటూరులో ఎన్నో రకాల మందులు దొరుకుతాయి. కాకరాకు ఏదైతే ఉందో ఆ కాకర, అడవి కాకర అయితే మంచిది. మనం ఇప్పుడు పెంచి హైబ్రిడ్ కాకర కాకుండా వర్షాకాలం పొదలమ్మట అక్కడ నీరు ఉన్న ప్రదేశాల్లో మొక్కల మీద అది పెరుగుతూ ఉంటుంది. అటువంటి ఆకు అయితే చాలా బాగా పనిచేస్తుంది. లేని పక్షంలో ఈ ఎవరైతే మనం కూరలకు పెంచుతున్నామో ఆ కాకరవాకు వాడుకోండి. ఈ కాకరాకుని తీసుకుని మెత్తగా నూరేసి ఒక 4 అంగుళాలు, అంటే ఎటు చూసినా 3 అంగుళాలు కానీ 2 అంగుళాలు కానీ ఒక బిళ్ళ లాంటివి చేసి బొడ్డు మీద పెట్టుకుని గుడ్డ కట్టుకుని పడుకోండి నైట్. ఇలా పడుకోవడం వల్ల కొంత తగ్గుతుంది. అలాగే నేల ఉసిరి అంటే చాలామందికి తెలుసు, అందులో ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది. ఆ నేల ఉసిరి సమూలాన్ని ఆదివారం తీసుకుని జాగ్రత్తగా కడుక్కుని వేర్లకి ఏమీ మలినాలు లేకుండా దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని కల్లంలో చక్కగా నూరుకోండి. మన ఏదైతే మిక్సీ ఉంటుందో అందులో కొట్టుకుని దాన్ని జాగ్రత్తగా చక్కటి జల్లిల్లో పామితే ఆ గొజ్జు లాంటిది కిందకి దిగుతుంది. మళ్ళీ నూరుకుని చేయండి. అలాగా సమూలం బాగా నూరుకోండి. అందులో ఏం చేస్తారంటే దీని బరువుకు సరిపడా మిరియాలు కలుపుకోండి. అది కూడా శుద్ధి చేసిన మిరియాలు అయితే మంచిది. బఠానీ గింజల్లాగా, ఒక శనగల్లాగా మాత్రలు చేసుకోండి. ఉదయం 2, సాయంత్రం 2 వేసుకోండి. ఈ మజ్జిగ, చారు అనే పథ్యాన్ని పాటించి జావలు ఎక్కువగా తాగుతూ ఉండండి. చాలా చక్కగా తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే మూర్కొండ, అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన మూలిక. దాని యొక్క ఆకులు 6, మిరియాలు 3 తీసుకోండి. బాగా మెత్తగా నూరుకోండి.
మాత్రలు కట్టి నీడ పెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఒక పల్లి గింజ సైజు మీరు మింగటానికి ఈజీగా ఉండేలాగా కట్టుకోండి. పెద్ద బఠానీ సైజు లేతే కట్టుకుని అవి ఉదయం 2, సాయంత్రం 2 మజ్జిగతోటి. ఇలాగ ఒక వారం వేసుకుంటే ఈ పసిరికలు అనేవి చక్కగా తగ్గుతాయి. ఇక మూడోది, మన ఆముదం చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఆముదం ఆకులు తీసుకోండి. ఒక 25 ml నుంచి మీ శరీర బరువును బట్టి, అదే చిన్నపిల్లలైతే ఒక 10 ml సరిపోతుంది. మజ్జిగలో కలిపి ఇచ్చేయండి పరగడుపున రోజు. ఒక 3 నుంచి 5 రోజులు, వారం రోజులు మీ జబ్బుని బట్టి మీరు తీసుకోండి. ఎప్పుడైతే మీ యూరిన్ పూర్తిగా వైట్గా వెళ్తుందో అప్పుడు మీకు రిలీఫ్ వచ్చేసినట్టే లెక్క. అంత ప్యూర్ వైట్ వచ్చాక ఎక్కువ రోజులు వాడక్కర్లా. 3 నుంచి 5 రోజులు వాడుకోండి. చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తాయి. వెరీ సింపుల్ చిట్కాలు, అందరికీ అందుబాటులో ఉన్న మూలికలే. ఎప్పుడైతే మీరు పసిరికలు కనపడగానే ఈ మందులు వాడుకున్నారో చాలా రిలీఫ్ కనపడి మీకు రేపొద్దున అది లివర్ సిరోసిస్లోకి కానీ, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2, 3, 4లోకి వెళ్ళడం కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే మాటలు కాదు, 20 నుంచి 50 లక్షలు అవుతుంది. ప్లస్ జీవితాంతం మందులు మింగుతూ ఉండాలి. ఎందుకంటే బయట బాడీని మన బాడీలో పెట్టారు కాబట్టి డాక్టర్లే చెప్తారు. ఫారిన్ బాడీ కాబట్టి దాన్ని బాడీ యాక్సెప్ట్ చేయడానికి మందులు వాడాలి. అలాగే అది కూడా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందో భగవంతుడికే తెలియాలి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగానే నేను చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలన్నమాట. ప్రతి పల్లెటూరులోని దొరికి జాగ్రత్తగా మీరు పెన్ను పుస్తకం తీసుకుని, నేను చాలా స్లోగా చెప్తున్నాను, లేదు ఇదే వీడియోని మళ్ళీ వేసి నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో, ఏది మూర్కొండ ఆకులు 6 ఆకులు 3 మిరియాలు తీసుకుని చక్కగా నూరి మాత్ర కట్టుకోండి. ఎంత మాత్ర కట్టుకోవాలి? బఠానీ గింజ అంత. మళ్ళీ ఫోన్ చేసి ఎంత మాత్ర, ఎన్ని వేసుకోవాలి ఇలాంటివి అడగొద్దండి దయచేసి. 2 మాత్రలు ఉదయం, 2 మాత్రలు సాయంత్రం మీరు మజ్జిగతోటి వేసుకోండి అని చెప్తున్నా. చిన్నపిల్లలు అనుకోండి, అదే మాత్రను చూర్ణం చేసేసి ఒక్క మాత్ర సరిపోతుంది ఉదయం సాయంత్రం, దాన్ని వేసుకోండి. ఎక్కువగా ఉంది 3 సార్లు వేసుకున్నా పర్వాలేదు. అర్థమైంది కదండి. మీకు లివరు ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో ఆకలి తగ్గుతుంది. అది ముఖ్యమైన సిగ్నల్ అన్నమాట. మీకు ఎప్పుడైతే ఆకలి తగ్గిపోయిందో, బాగా మీకు పొట్ట ఉబ్బినట్టు కనపడుతుందో, వెంటనే మీరు శరీరం రంగు కానీ కళ్ళు రంగు కానీ మారిందో, వెంటనే దాని గురించి ఆలోచించి తెలిసి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఇంట్లో పెద్దలున్నా, ఊళ్ళో పెద్దలున్నా కూడా మొహం చూసి కూడా, అరే నీకు పసిరికల్లే ఉన్నారా చూపించుకో అని చెప్పేస్తూ ఉంటారు. ఆ నాలెడ్జ్ని మనం ఫర్ ఎవర్ కోల్పోతున్నాం. 99% కోల్పోయాం. ఎక్కడైనా ఒకళ్ళు ఉన్నారు. చిన్న ప్రాబ్లం వస్తే వెళ్ళి ఏదో ఒకటి వేసుకో, ఏం లేదు డయేరియా, మోషన్స్ అయ్యి వామ కషాయం కాసుకుని అంత ఉప్పు కలుపుకుని తాగరా తగ్గిపోతుంది. ఇలా సింపుల్గా చెప్పేసి వారు తగ్గిపోయి నిజంగా. అటువంటి వాళ్ళు ఇవాళ పల్లెటూరులో కానీ టౌన్లో కానీ కరువైపోయారు. కాబట్టి ఇటువంటివన్నీ జాగ్రత్తగా మీరు రాసుకుని దీన్ని ఫాలో అయ్యారనుకోండి, రేపొద్దుట లివర్ సిరోసిస్ అని, హెపటైటిస్ సి అని, హెపటైటిస్ బి అని అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. దానివల్ల ఏమవుతుంది, మనం ఫైనాన్షియల్గా నలిగిపోతాం, శరీరానికి మనసుకి సుఖం ఉండదు, మందులు మింగుతానే ఉండాలి, కావలసిన ఆహారం తినడానికి ఉండదు, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా చేయవలసింది లివర్కి విశ్రాంతినివ్వడం. తర్వాత ఎప్పటికప్పుడు చూసుకుంటా మన ఆహారం అరుగుతుందా లేదా, ఆకలి ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటా ఉంటే ఈ ఫ్యాటీ లివర్ నుంచి కానీ, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ మనం బయటపడటానికి చక్కగా ఉంటుందన్నమాట. ఓకేనండి, నమస్కారం.